Hello everyone, this is Venkatesh Mallina. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మనం 15 డేస్లో పైథాన్ని ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటున్నాం, ఏం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం, మనం 15 డేస్లో అసలు ఏమీ తెలియని పైథాన్ నుంచి బెటర్ అండర్స్టాండింగ్ అన్నమాట, ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి ఎలా వస్తున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ అప్కమింగ్ సెషన్స్ అండ్ ఈ సెషన్లో. సో బేసిక్గా ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు నేను ద ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో డేటా టైప్స్ కవర్ చేయబోతున్నాను అనమాట ఈ పర్టికులర్ క్లాస్లో. సో నేను బిఫోర్ స్టార్టింగ్ డేటా టైప్స్, వాట్ ఈస్ డేటా టైప్స్? ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ డేటా టైప్స్ అనేది? సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ ఈ డేటా టైప్ అనేది ఇట్స్ మ్యాండేటరీ అనమాట. సో మీరు షెల్ స్క్రిప్టింగ్ తీసుకోండి, పైథాన్ తీసుకోండి, పర్ల్ తీసుకోండి, సి తీసుకోండి, జావా తీసుకోండి, ఎటువంటి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకున్నా డేటా టైప్ అనేది మ్యాండేటరీ అనమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ డేటా టైప్స్? వీటి వల్ల ఉపయోగం ఏంటి? డేటా టైప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్లో మనం ఈ డేటా టైప్స్ అనేవి మనం యూజ్ చేయాలన్నమాట. అంటే నా దగ్గర ఒక సమ్ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ నేను నా ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాలంటే నేను డైరెక్ట్గా యూజ్ చేసుకోలేను. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోగలను? నేను దాన్ని ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుని ఆ తర్వాత ఆ వేరియబుల్ ద్వారా ఆ కంటెంట్ అనేది నేను యూజ్ చేసుకుంటాను అనమాట. ఎగ్జాంపుల్ మీకు సిలో కనుక చూస్తే అక్కడ ఉంటాయి ఇంట్ అని, ఫ్లోట్ అని, క్యార్ అని, అదేవిధంగా అరేస్ అని ఇంకా ఉంటాయి. అదేవిధంగా మీరు పర్ల్ కనుక తీసుకుంటే స్కాలర్ అని, లిస్ట్ అని, అరేస్ అని అక్కడ కూడా, అదేవిధంగా హ్యాషెస్ అని, ఈ 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి పర్ల్లో. అలాగే పైథాన్లో కూడా ఏంటంటే దెర్ ఆర్ సర్టెన్ డేటా టైప్స్ అవైలబుల్ అనమాట. సో ఏం డేటా టైప్స్ ఉన్నవి ఏంటి అనేవి నేను మీకు ఎవ్రీ డేటా టైప్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా దయచేసి మీ క్వశ్చన్ని కమెంట్ చేయండి. నేను మీ క్వశ్చన్కి నేను అడ్రస్ చేస్తాను ఇంకో వీడియో తీసి. ఓకే, సో లెట్స్ సి పైథాన్లో ఏం డేటా టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, సో పైథాన్లో ఉన్న డేటా టైప్స్ ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్స్ ఉన్నాయి, అదేవిధంగా సీక్వెన్స్ డేటా టైప్స్ ఉన్నాయి, ఇంకా డిక్షనరీ డేటా టైప్ ఉంది, అదేవిధంగా బులియన్ డేటా టైప్ ఉన్నాయి. సో దీస్ 4 ఆర్ ది ఇంపార్టెంట్ డేటా టైప్స్ అనమాట మన పైథాన్లో. ఇంకా ఉంటాయి, అవి మనం అంత ఏం వాడడం బేసిక్గా, ఆ మెమరీ టైప్ అది ఉంటాయి, బట్ వీ డోంట్ యూజ్ దెమ్ అంతలా అనమాట. మీరు ఏ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్ లేదా ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా ఏదైతే మనం ఇక్కడ 4 లిస్ట్ చేసామో అవి అయితే మీకు అట్లీస్ట్ మినిమం 2 డేటా టైప్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ఇన్ డీటెయిల్గా. ద ఫస్ట్ వన్ ఈస్ న్యూమరిక్ కదా. సో న్యూమరిక్లో వచ్చేసరికి దేర్ ఆర్ 2 టైప్స్ అగైన్. వన్ ఈస్ ఇంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫ్లోట్. సో ఇంటీజర్ అంటే అదేవిధంగా ఫ్లోట్ కదా అనుకున్నాం. ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి చూద్దాం అగైన్. ఓకే, సో ఫస్ట్ ఇంటీజర్ అంటే ఏంటంటే ఏం లేదండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ఒక నెంబర్ అనమాట. నెంబర్స్ బేసిక్గా కెన్ సే నంబర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 10, కామా b is equal to 20 అనమాట. ఈ సినారియోలో ఏ అనే దాంట్లో నేను 10 అనేది స్టోర్ చేస్తున్నా, అదేవిధంగా బి అనే దాంట్లో 20 అనేదాన్ని స్టోర్ చేస్తున్నా. సో ఇటువంటి దాన్ని ఏమంటారంటే డేటాని
ఇట్స్ అన్ ఇంటీజర్ డేటా టైప్ అంటారు అనమాట. ఎందుకంటే ఇదేంటిది ఇంటీజర్ అనమాట. ఇంటీజర్ని మనం స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ వేరియబుల్, ఇది ఏదైతే ఉందో ఇది అసైన్మెంట్ ఆపరేటర్, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ డేటా అనమాట, ద కంటెంట్. బేసిక్గా ఈ వేరియబుల్లోకి ఈ కంటెంట్ని మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. సో బ్యూటీ ఆఫ్ ది పైథాన్ ఏంటంటే, మీరు డేటా టైప్ని వేరియబుల్లోకి అసైన్ చేసేటప్పుడు ఈ వేరియబుల్కి మీరు చెప్పాల్సిన పని లేదనమాట. ఎలా అంటే ఇంట్ అని. సో మీరు సి తీసుకున్నా, జావా తీసుకున్నా, వేరే ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా మీరు ఈ ఇంట్ అనేదాన్ని మీరు చేయాలన్నమాట. కానీ పైథాన్ వచ్చేసరికి వి నో నీడ్ టు స్పెసిఫై అనమాట. పైథాన్ హ్యాస్ దట్ ఇంటెలిజెన్స్. సో మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఈ విధంగా కనిపిస్తే ఇది ఏంటంటే పైథాన్ ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ అని చెప్పి ఆ ఐడెంటిఫై చేస్తే ఆ ఇంటెలిజెన్స్ అనేది పైథాన్కి ఉందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ పైథాన్ బేసిక్గా. అర్థమైంది కదా? దిస్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది నంబర్స్, is used to store the number into the variable. Okay, clear, right? అదే విధంగా float is used to store the floating values, right? Say for example a is equal to, say for example నేను ఇక్కడ 1.5 అని ఇచ్చాను. అదే విధంగా b is equal to some 3.0 అని ఇచ్చాను, 3.0 అని ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను ఏజ్ ఈక్వల్ టు 1.5 అన్నానో, సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ కదా ఇది, రైట్? ఇట్స్ ఎ డెసిమల్ నెంబర్. సో ఇట్స్ ఎ ఫ్లోటింగ్ నెంబర్ బేసిక్గా. సో ఏదైతే మనకి డాట్ డిజిట్ ఉండి దాని తర్వాత ఏదైతే ఇస్తున్నాం సమ్ నెంబర్ ఇస్తున్నామో మనం దీన్ని ఫ్లోటింగ్ నెంబర్ అంటాం కదా. సో ఈ విధంగా అసైన్ చేస్తే దీన్ని ఫ్లోటింగ్ వాల్యూ అంటారనమాట. క్లియర్ న్యూమరిక్? సో న్యూమరిక్లో వీ హ్యావ్ two different data types. One is integer and float. So integer is nothing but, example for integer is a is equal to 100, and for the float example a is equal to 1.5 అన్నమాట వాల్యూ. క్లియర్? సో ఇక్కడ ఏం చేస్తాం, b is equal to 3.0. సో అదే విధంగా కనుక నేను ఇక్కడ ఇప్పుడు c is equal to 4 అన్నాను అనుకోండి, ఏం డేటా టైప్ ఇది? సో దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ అనమాట. అగైన్ ఎందుకంటే ఇది అన్న డెసిమల్ వాల్యూ అని ఉందా లేదు కాబట్టి దిస్ ఇస్ అన్ ఇంటీజర్ అనమాట. ఓకే, I hope it's clear. It's very simple and straightforward, right? So numeric. Okay, so the next one is sequence of data types. Second one is sequence. So chala important andi. Sequence is nothing but is used to store multiple elements. What? So ikkada meer gurtupeట్టుకోండి, is used to store the number, only single, to store the, maybe I can say like single number, right? So ikkada also single floating value, right? So ikkada, but whereas in sequence is used to store multiple elements. Okay, so what type of data types we have under sequence, let's see. Okay, so దీంట్లో ఇంపార్టెంట్ గా ఫస్ట్ ఇది ఏంటంటే string. String is nothing but collection of characters, right? String is nothing but collection of characters. Example for string is, say for example a is equal to hello. సో బేసిక్గా మనం దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే దీంతో రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఆర్ సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు హలో అనేది ఏంటి ఇక్కడ, దీని యొక్క డేటా టైప్ ఏంటి, యొక్క డేటా టైప్ ఇట్స్ అ స్ట్రింగ్ అనమాట బేసిక్గా. సో ఇక్కడ మనం మీరు వేరే లాంగ్వేజ్ తీసుకుని ఇక్కడ మీరు క్యార్ అని ఇలాంటిది ఏదో చేయాల్సి వస్తుంది. మీరు సి తీసుకున్న వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్న డేటా టైప్ని. సో మీకు నేను ఇంతకు ముందే చెప్పాను కదా, పైథాన్ హ్యాస్ దట్ ఇంటెలిజెన్స్ టు ఐడెంటిఫై ది డేటా టైప్ అనమాట. సో మనం ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు హలో అని చెప్పి ఈ విధంగా కనిపిస్తే కనుక ఇట్ విల్ ఐడెంటిఫై యాజ్ స్ట్రింగ్ అనమాట. అదే విధంగా నేను బి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నానంటే ఈ విధంగా సింగిల్ కోట్లో పైథాన్ అని ఇచ్చా. సో దిస్ వన్ ఆల్సో పైథాన్ విల్ ట్రీట్ యాజ్ ఎ స్ట్రింగ్ అనమాట. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ఎనీథింగ్ ఇన్ ఐదర్ సింగిల్ కోట్ ఆర్ ఇన్ డబుల్ కోట్, ద కంటెంట్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ
స్ట్రింగ్ అన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో దిస్ ఈజ్ నేనేం చేస్తున్నానంటే నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్‌గా ఏం డేటా టైప్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేస్తామని చెప్పి. సో దీంట్లో మళ్ళా కంటెంట్‌ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు మళ్ళీ డీటెయిల్‌గా నేను చెప్తాను అప్‌కమింగ్ సెషన్‌లో. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డేటా టైప్స్ విచ్ ఈస్ స్ట్రింగ్ అన్నమాట. ద సెకండ్ వన్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, లిస్ట్ అన్నమాట. లిస్ట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం మనం, రైట్. సో దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్క్వేర్ బ్రేసెస్తో. టు స్టోర్ మల్టిపుల్ values or elements, whatever it is. Okay. Say for example, a is equal to 1, 2, 3. ఓకే. అదేవిధంగా b is equal to 1, 1, let me try differently, 2, 3.0. సో ఈ విధంగా నేను చేశాను అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, లిస్ట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్క్వేర్ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను కదా, టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్, రైట్. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వాల్యూ ఆర్ ఎలిమెంట్ అనమాట. సో ఏ అనే దాంట్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 3 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేశాను. అదేవిధంగా బీలో ఏం చేశాను, 1, 2, 3. సో ఇక్కడ ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లిస్ట్లో, లేదు ఇలాంటివి డేటా టైప్ని స్టోర్ చేయాలని చెప్పి లేదనమాట. మీరు కనుక చూస్తే ఫస్ట్ వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క డేటా టైప్స్ ఏంటి, అన్ని ఇంటీజర్స్. 1 ఈజ్ ఇంటీజర్, 2 ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ 3 ఈజ్ అన్ ఇంటీజర్, రైట్. అదేవిధంగా బీలో ఏం స్టోర్ చేశాను నేను, ఇట్స్ ఎ కాంబినేషన్ స్టోర్ చేశాను. 1 ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ 2 ఈజ్ అ స్ట్రింగ్, రైట్. ఎందుకంటే నేను సింగిల్ కోట్లో ఇచ్చాను, ఇక్కడ ముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ఎనీథింగ్ ఇన్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ ఇట్ విల్ ట్రీట్ యాజ్ స్ట్రింగ్ అని. సో ఇక్కడ మనం సింగిల్ కోట్లు ఇచ్చాం కాబట్టి ఇట్స్ స్ట్రింగ్ అనమాట. అదేవిధంగా 3.0 అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ వాల్యూ అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ అనమాట. ఓకే. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే మ్యూటబుల్స్ అండ్ ఇటరబుల్స్. గోట్ ఇట్, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్స్ అండ్ ఇటరబుల్స్. మ్యూటబుల్స్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ వన్ ప్లేస్లో నేను 10 కావాలంటే ఐ కెన్ అప్డేట్ అనమాట. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మనం అప్కమింగ్ వాటిలో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే జస్ట్ మీకు నేను ఐడియా ఇవ్వడం కోసమే ట్రై చేస్తున్నాను, నేను డీప్ డైవ్ చేయట్లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఒక్కొక్క దానికి డెడికేటెడ్ యూనో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. లిస్ట్ అంటే ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు మన పైథాన్లో, దాన్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, డోంట్ వరీ. సో ఫర్ నో ఏంటంటే ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా దీంతో స్క్వేర్ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తారు టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ ఎలిమెంట్స్ అని. అదేవిధంగా దీస్ ఆర్ ది సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ప్రాపర్టీస్ ఏంటి, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్స్ అండ్ ఇటరబుల్స్ అనమాట. గోట్ ఇట్, ఇస్ ఇట్ క్లియర్? మీకు ఏమన్నా డౌట్ అన్నా కనుకుంటే మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ ది థర్డ్ వన్ ఈజ్ టపుల్స్. టపుల్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే, టపుల్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్లోజ్డ్ బ్రేసెస్లో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్ అనమాట. సో అలాంటప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి, రైట్, చూద్దాం, డోంట్ వరీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఓకే. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ అని చెప్పి మనం కామన్గా అడుగుతూ ఉంటారు. సో నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, 1, 2, 3. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ తీసుకుంటున్నా. ఓకే, నేను కాపీ పేస్ట్ చేస్తాను. గాట్ ఇట్.
ఈ విధంగా చేశాను నేను. సో ఓకే, డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటి? యూ కెన్ సీ దట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ యాజ్ ఆఫ్ నో దిస్ బ్రేసెస్ అనమాట. అంటే ది వే ఆఫ్ డిఫైనింగ్ ది వేరియబుల్, అంతే కదా. వేరియబుల్ని డిఫైన్ చేసే మెథడ్ ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంది కంపేటివ్లీ, మిగిలినంతా లోపల కంటెంట్ కూడా మనం సేమే తీసుకున్నాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్స్. ప్రాపర్టీస్, lists are immutables. Okay, lists are immutables, but whereas sorry sorry for confusion. So lists are mutables whereas tuples are immutables అన్నమాట. ఓకేనా? సో ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇమ్యూటబుల్స్ అంటే మీరు ఒక్కసారి డిఫైన్ చేస్తే వి కెనాట్ అప్డేట్ అనమాట. అర్థమవుతుందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 1 ప్లేస్లో 10 చేద్దాం అనుకుంటే ఐ కెనాట్ డూ ఇట్. అదే కనుక లిస్ట్ అయితే ఐ కెన్ డూ ఇట్. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మీకు మళ్ళీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను ఇక్కడ మీకు కేవలం థియరియాటికల్గా మాత్రమే నేను మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నాను నేను. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్స్ అంటే ఒకసారి డిఫైన్ చేస్తే వీ కెన్ అప్డేట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. వేరస్ ఇన్ టపుల్స్ వన్స్ యూ డిఫైన్ యూ కెనాట్ అప్డేట్ అనమాట. క్లియర్? So this is the main difference between lists and tuples anamata. So other properties like even lists are iterables and even tuples also iterables anamata. Okay, clear? So the next one is in the sequence the set. Okay, set na మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, it is also to store multiple unique వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్. సో అంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతుండాలి ఈ పాటికే. సెట్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. టు స్టోర్ మల్టిపుల్ యూనిక్ వాల్యూస్ అంటే యూనిక్గా ఉండాలి. మీరు లోపల చేసే ఏదైతే డేటా వేరియబుల్స్ ఇస్తున్నారో అవన్నీ యూనిక్గా ఉండాలి. ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్స్ అనమాట. కానీ మీరు టపుల్లో కావాలంటే మీరు డూప్లికేట్స్ చేయొచ్చు, అండ్ లిస్ట్లో కావాలంటే మీరు డూప్లికేట్స్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ 3 ఇచ్చాను నేను, ఇక్కడ నేను సమ్ 2 ఇచ్చాను. ఇట్ విల్ అలో లిస్ట్ టపులే అలో చేస్తుంది అనమాట. కానీ నేను సెట్లో అలో చేస్తానంటే ఇట్ వోంట్ టేక్ అనమాట బేసిక్గా. సో లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 సంథింగ్ లైక్ దిస్ ఇలా ఇచ్చాను. ఇంకోటి బి ఈజ్ ఈక్వల్ టు 1, 5, 6 అని ఇచ్చాను అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే దీని డూప్లికేట్ని తీసుకోదన్నమాట. ఇట్ విల్ స్టోర్ ఓన్లీ 1, 5, 6 అనమాట. అదే చెప్పాను. సో ఏం చేస్తుంది? టు స్టోర్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ అనమాట. ఇట్ కెన్ బి మల్టిపుల్ బేసిక్గా. ఓకే, సో యూ రిమెంబర్ దిస్. సో మనం బేసిక్గా ఏం చేస్తామంటే దీన్ని కర్లీ బ్రేసెస్తో మనం చేస్తాం అనమాట, మనం రిప్రజెంట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ అనమాట. క్లియర్? అండ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఇవి కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇమ్యూటబుల్స్ అనమాట. వన్స్ వీ డిఫైన్ వీ కెనాట్ మాడిఫై అనమాట, బట్ వీ కెన్ డిలీట్. ఓకే, once we define we can delete but we cannot modify, and also these all are unordered. Okay, let me write in detail maybe. Okay, so don't worry, so మనం డిస్కస్ చేసుకుందాం immutables, iterables and unordered.
అండ్ అన్ఆర్డర్డ్. అన్ఆర్డర్డ్ అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఇచ్చాం కదా, మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి 2, 1, 3 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాక్ట్గా రావన్నమాట ఇది. సో దీని గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ జస్ట్ టు గివ్ హై లెవెల్ ఐడియా అనమాట. జస్ట్ టు రిమెంబర్, దీన్ని మనం దీంతో రిప్రజెంట్ చేస్తాం కర్లీ బ్రేసెస్తో, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ అనమాట. బట్ వేరాజ్ ఇన్ టపుల్స్ and listed you can have duplicate elements also, it will allow. Here this is about the sequence basically. Okay, I hope you guys are getting. So the next one is dictionary. సో డిక్షనరీని కూడా మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనం కర్లీ బ్రేసెస్ తోనే చేస్తాము. ఇట్ కంటైన్స్ కీ వాల్యూ పేర్ అన్నమాట. ఓకే, అంటే ఏంటో కూడా ఇప్పుడు చెప్పండి. నాకు కావాల్సిన డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో నేను స్టోర్ చేసుకోవాలంటే ఐ విల్ యూస్ డిక్షనరీ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, సో సంథింగ్ లైక్ దిస్, నేమ్ and say for example is Python, comma age 10. ఓకే, సో దీంట్లో ఏ అనేది నా యొక్క వేరియబుల్ అనమాట, వేరియబుల్ నేమ్. అదేవిధంగా మనకి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో కర్లీ బ్రేసెస్లో ఇట్స్ కాల్డ్ కంటెంట్ అనమాట, డేటా ఆఫ్ ది వేరియబుల్ అనమాట. సో ఇక్కడ కానీ చూస్తే ఈ నేమ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ కీ అనమాట. సో బేసిక్గా ఏంటంటే డిక్షనరీలో ఈ కాలన్తో డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి అనమాట కీ అండ్ వాల్యూ. కాలన్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో దిస్ ఈజ్ కీ, అదేవిధంగా కాలన్కి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఈ కీ యొక్క వాల్యూ అనమాట. ఓకే, సో దీంట్లో ఎన్ని కీస్ ఉన్నాయో చూద్దామా. సరే చూడండి, ఎన్ని కీస్ ఉన్నాయో చూడండి. సో ఇక్కడ ఒక కీ ఉంది, కాలన్ ఉంది కదా నేమ్, అదేవిధంగా ఇది ఒకటి అనమాట కాలన్ లెఫ్ట్ సైడ్. సో మొత్తం 2 కీస్ ఉన్నాయి. ఏంటి ఇందులో ఉన్న కీస్ ఏంటి? బేసిక్గా ఇందులో ఉన్న కీస్ ఏంటి? ఇందులో ఉన్న కీస్ ఏంటంటే నేమ్ అండ్ ఏజ్. రైట్, అదేవిధంగా దీంట్లో ఉన్న వాల్యూస్ ఏంటి? వాల్యూస్ ఏంటి చెప్పండి, ఏమన్నా చెప్పండి. ఎస్, పైథాన్ అండ్ 10. సో ఇక్కడ నాకు డిక్షనరీ ఎందుకయ్యా అంటే నాకు కావాల్సిన డేటాని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో పెట్టుకున్నాను. ఇక్కడ నేమ్ అనేది కీ ఉండాలి, ఆ నేమ్కి యాక్చువల్ నేమ్ అనేది అసోసియేట్ అయ్యి ఉండాలి, అదేవిధంగా ఏజ్ అనేది ఒక కీ అయి ఉండాలి, దానికి ఏజ్ అనేది ఒక నెంబర్ ఇచ్చుకుని ఉండాలి. సో దీన్ని ఏ విధంగా యాక్సెస్ చేస్తారు ఏంటి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిక్షనరీ. అండ్ ది ఫైనల్ వన్ ఈజ్ బులియన్. ఓకే, బులియన్. సో బులియన్ని మనం ఇట్స్ జస్ట్ ప్రెటీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. సో బేసికల్గా ట్రూ వాల్యూ, either ట్రూ ఆర్ ఫాల్స్, రైట్. సో ఇటువంటి వాటిని మనం బులియన్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండ్ సో ఇట్ దిస్ కైండ్ ఆఫ్ డేటా టైప్ని ఏమంటామంటే ఈ ఏ యొక్క డేటా టైప్ ఏంటంటే బులియన్ అనమాట. అదే విధంగా బి యొక్క డేటా టైప్ ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో బులియన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇదే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా సో ఫీల్ ఫ్రీ టు కమెంట్. సో నేను అవసరమైతే మీకు సెపరేట్ వీడియో చేస్తాను. లేదు సింపుల్ క్వశ్చన్ అయితే కనుక నేను మీ కమెంట్కి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను నేను. ఓకేనా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అదేవిధంగా సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే 15 డేస్లో పైథాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం ఎట్లాగో చూద్దాం మనం, అంతే. అదే మన టార్గెట్. ఓకేనా. సో స్టే ట్యూన్ ఫర్ వీడియోస్.
ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.